నమస్తే అండి. ఈరోజు నేను కాకరకాయ పులుసు పెడుతున్నానండి. బెల్లం వేసి ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు, కాకరకాయ ముక్కలండి, పచ్చివేనండి, పావు కిలోనండి కాకరకాయలు, ఉల్లిపాయలు చిన్నవి అండి రెండు వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపి నేను వాటికి ఇంకేం చేయలేదండి, ఉడకబెట్టలేదు, ఏం చేయలేదండి. పచ్చివేనండి కాకరకాయలు. అలాగే నూనెలో మగ్గితే బాగుంటాయండి పులుసులోకి. చేదు ఉండదండి, బెల్లం వేస్తాం కదా. నూనెలో బాగా మగ్గాలండి ఇది. ఒకసారి చూద్దామండి. చూడండి బాగా మగ్గినాయండి. ఈ టైంలో పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 5 పచ్చిమిరపకాయలు వేసానండి నేను. తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చండి. ఈ టైంలో కారం వేసుకోవాలండి. కారం తినేవాళ్ళు ఇష్టమండి. ఎక్కువ వేసుకునేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకునేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి. పులుసు కదండి, కొద్దిగా ఎక్కువే పడుతుందండి కారం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత చూద్దామండి. కారం వేగిందండి నూనెలో. ఇది పులుసుకి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి. ముక్కలు కూడా బాగా ఉడికినాయండి మెత్తగాని. గింజలు తీసానండి నేను. పులుసులు ఇంకా బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు పులుసు వేసుకోవాలండి. తగినంత వేసుకోవాలండి పులుసు. పులుపుని బట్టి వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలండి. వాటర్ వేసుకోవాలండి. ముక్కలు మునిగే వరకు వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని వండుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూడండి ఉడుకుతుందండి. ఇలా ఉన్నప్పుడు బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటే బాగా పడుతుందండి. ఇందులో ముక్కకి బాగా బెల్లం 20 గ్రాములు ఉంటుందండి బెల్లం. కలుపుకొని బాగా దగ్గరకంటా వండుకోవాలండి. ఇందులో ముద్దపప్పు అయితే చాలా బాగుంటుందండి. ముద్దపప్పు తినేవాళ్ళు వండుకొని వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ ముద్దపప్పుకి కాంబినేషన్. మూత పెట్టి దగ్గరకంటా వండుకోవాలండి. ఇప్పుడు చూడండి దగ్గరకంటా ఉడికిందండి. చూసారా మనం ఎంత నూనె వేసామండి. నూనె ఏం కనిపించట్లేదు. ఈ టైంలో కొత్తిమీర వేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ పులుసు బెల్లం వేసి. వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.